జీవ గ్రంథంలో పేరు రాయబడిన ప్రతి ఒక్కడు ఫలించాలి, ఫలించకపోతే మాత్రం నరకానికి అంట. జీవ గ్రంథంలో పేరు రాయబడిన ఆనందిస్తాం కాదు, పేరు రాయబడిన నీవు ఫలించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు అన్నదే వాక్య సత్యం. ఎందుకంటే ఒకప్పుడు క్రైస్తవుడు అంటే ప్రేమ కలిగి ఉండేవారా. అందుకని లోకం క్రైస్తవుని తీర్పు తీస్తుంది. కారణం ఏంటంటే మీరు క్రైస్తవులు అంటే ప్రేమ కదా, ఏది మీలో ప్రేమ? వాళ్ళని అడగరు, మళ్ళీ మనల్ని అంటారు. అడగాలి, వాళ్ళకి ఆ హక్కు దేవుడే ఇచ్చాడంట. ఎందుకంటే దీనిని బట్టి మీరు నా సాక్షులని లోకము తెలుసుకుంటారు. లవ్ ఈచ్ అదర్. యేసుప్రభు చెప్పిన మాట, నూతన ఆజ్ఞ, నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. దేవుని వాక్యంలో ఉంటుందండి చివరిగా ప్రకటన గ్రంథంలో, ఎవడు ఎట్లా ఉన్నాడో అట్లా ఉండనే, ప్రతి వానికి జీతం తీసుకుని వస్తున్నా. ఎవడు జీతం తీసుకుని వస్తున్నాడు? యేసుప్రభు. మీకు ఒక మాట తెలియజేస్తున్నా, ఇఫ్ దెర్ ఇస్ నో జాయ్, నీలో ఆనందము లేదంటే నీలో విమర్శన ఉంటుంది. నీకు నువ్వు విమర్శనగా ఉంటావు, నీవు అందరినీ విమర్శిస్తావు. కానీ నీలో ఆనందం ఉందంటే, ఆనందించే నీవు ఇతరులకు ఆనందాన్ని పంచుతావు.